లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కదా, కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. లోకేష్ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలి, లేదు లోకేష్ బాబును ఏపీ సీఎం చేయాలి. టీడీపీలో హఠాత్తుగా వెల్లువెత్తుతున్న కొత్త డిమాండ్లు ఇవి. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 6 నెలలు పూర్తయిపోయాయి. అనుకున్న ప్రకారం టీడీపీ ఇక తన అసలు ఆట మొదలుపెట్టిందా? సమయం సందర్భం లేకుండా పార్టీలో ఈ కొత్త డిమాండ్ ఏమిటి? వ్యూహాత్మకంగా చంద్రబాబు స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తున్నారా? ఓ పక్క ఎల్లో మీడియా అదే డిమాండ్, మరోవైపు పార్టీ లీడర్లంతా అదే డిమాండ్. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వెనుక ఏం జరుగుతోంది? చంద్రబాబు రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ బీ అలర్ట్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ దేశంలో అత్యంత నిర్మాణాత్మకమైన ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ స్ట్రక్చర్ సాదాసీదాగా ఉండదు. టీడీపీలో కమ్మ సామాజిక వర్గం అంతర్భాగంగా ఉంటుంది. పార్టీని, కమ్మ కులాన్ని, ఎల్లో మీడియాని విడదీసి చూడలేం. ఆ 3 తాడులో పెనవేసుకొని ఉండే దారం పోగులు లాంటివి. మరోవైపు బలమైన క్యాడర్తో పాటు బీసీ నేతల అండతో కట్టిన కంచుకోట లాంటిది టీడీపీ. ఆ పార్టీలో ఎవరు ఎలా పడితే అలా మాట్లాడరు. ఓ స్ట్రక్చరల్ లైనప్తో ప్రతి మాట బయటకు వస్తుంది. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా అంతా కన్స్ట్రక్టివ్గా ఆ పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు. అలాంటి పార్టీలో హఠాత్తుగా బాబు ముందే సీనియర్ నేతలు లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయాల్సిందే అని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ రావటానికి కొన్ని రోజుల ముందే ఎల్లో మీడియాలో దీన్ని వ్యూహాత్మకంగా లేవదీసింది. అంటే అటు ఎల్లో మీడియా, ఇటు పార్టీ నేతలు ఒకే డిమాండ్ని ఒకేసారి వినిపిస్తున్నారు. ఇలా ఎవరి ప్రమేయం లేకుండా జరగటం టీడీపీలో అసాధ్యం. అందుకే ఈ కొత్త డిమాండ్పై ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ జోరుని కంట్రోల్ చేయడానికి టీడీపీ అధిష్టానమే నేతలతో ఈ డిమాండ్ లేపిందా అనే సందేహం అందరికీ వస్తోంది. కడపలో పార్టీ సమావేశం సందర్భంగా సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి ఈ డిమాండ్లు లేపారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ముందే ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. శ్రీనివాస్ రెడ్డి చిన్న నాయకుడు కాదు. కడప ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా పేరున్న మాధవిరెడ్డి భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్ని అడ్డుకొని కడపలో రాజకీయం చేస్తున్న వాళ్ళు. అలాంటి నాయకుడు డిమాండ్ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహం ఉండే ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ రాగానే ఏదో సిగ్నల్ అందినట్టు పార్టీలో మిగిలిన నేతలంతా కూడా అదే స్టేట్మెంట్ని రిపీట్ మోడ్లో పెట్టి రిపీట్ చేశారు. నెల్లూరు సీనియర్ నేత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాల్సిందే అని ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఆ వెంటనే పిఠాపురం వర్మ ఆ డిమాండ్ని సమర్థించారు. లోకేష్ గారు ప్రముఖంగా కోరుకున్నాను ప్రశ్నిస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కదా. పిఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ దగ్గరుండి గెలిపించిన వర్మ నోటి నుంచి ఆ డిమాండ్ రావటమే చాలా ఆశ్చర్యం కలిగించింది. లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయాలన్న డిమాండ్ని మరికొందరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పోటీలు పడి జనంలోకి వదిలారు. ఈ పోటీ ఎక్కువ అవడంతో మంత్రి టీజీ భరత్ ఓ అడుగు ముందుకు వేశారు. ఏకంగా దావోస్లో అంతర్జాతీయ వేదికపై గళం విప్పారు. లోకేష్ సీఎం మెటీరియల్ అని, ఆయన ఖచ్చితంగా ఏపీకి ముఖ్యమంత్రి కావాల్సిందేనని ముందు బహిరంగంగా డిమాండ్ చేశారు. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఆ వెంటనే వ్యవహారాన్ని ఎక్కువ లాగొద్దని, మరీ లాగితే తెగుద్ది అంటూ పార్టీ కార్యాలయం నుంచి హెచ్చరిక వచ్చింది. ఈ డిమాండ్ ఆపాలంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. కానీ ఇప్పటికే టీడీపీ నేతలు ఎల్లో మీడియా తాము చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసేశారు. అసలు ఇదంతా ఎందుకు వస్తోంది? పార్టీలో ఏం జరుగుతోంది? పరిపాలనా వ్యవహారాలను గాలికి వదిలేసి ఈ పొలిటికల్ డిమాండ్లేంటి? ఇది ఇప్పుడు జనంలో జరుగుతున్న చర్చ.
ఏపీ పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కాస్త స్పీడ్గానే కదులుతున్నారు. ఎక్కువగా జనంలో ఉంటున్నారు. అంతేకాదు ఇతర శాఖలపై కూడా అజమాయిషీ చేస్తున్నారు. మంత్రులను హెచ్చరిస్తున్నారు. హోంశాఖ మంత్రి అనితకు పబ్లిక్గానే వార్నింగ్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ని వెంట పెట్టుకుని వెళ్లి కాకినాడలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆదివాసీ గ్రామాలకు వెళ్లి రోడ్లు పరిశీలించి వచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ నిత్యం జనంలో తిరుగుతూ తాను యాక్టివ్ లీడర్ని, సినిమా సెలబ్రిటీని కాదు అని పదే పదే నిరూపించుకుంటున్నారు. అంతేకాదు తన సోదరుడు నాగబాబుకి వాటా ప్రకారం రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకపోవడంతో ఏపీ కేబినెట్లో మంత్రిగా, ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయించుకున్నారు. అంటే ఏపీలో కూటమి కేబినెట్లో తమ్ముడు డిప్యూటీ సీఎంగా, అన్న మంత్రిగా కొనసాగుతారన్నమాట. మరోవైపు చంద్రబాబు సీఎంగా, ఆయన కుమారుడు లోకేష్ మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. నాగబాబు మంత్రివర్గంలో ఎంట్రీ అవుతాడు అనే ప్రకటన వచ్చిన నాటి నుంచి పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. 21 సీట్లున్న పార్టీకి డిప్యూటీ సీఎం, 4 మంత్రి పదవులు, అందులో మళ్ళీ 2 ఒకే కుటుంబానికి తీసుకున్నప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం ఎందుకు చేయకూడదు అనే చర్చ మొదలైంది. నిజానికి ఏపీలో లోకేష్ ఇప్పుడు షాడో సీఎంగానే అన్ని వ్యవహరిస్తున్నారు. 2014-19 మధ్య ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఓపెన్గానే వ్యవహరించేవారు. కానీ ఈసారి మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తాను ఎక్కువగా అన్నింట్లోనూ జోక్యం చేసుకున్నట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అల్లరి కావడానికి ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రతి కీలక నిర్ణయం, ప్రతి ముఖ్యమైన ఫైల్, ప్రతి ప్రాజెక్ట్ అనుమతుల వెనుక లోకేష్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు సీఈఓ స్థాయిని దాటి ఒక సంస్థ అధినేతలాగా మారారు. ఈ టర్మ్లో ఆయన ఎక్కువగా మానవీయ విలువలు ఉన్న గొప్ప నేతగా, హ్యూమన్ టచ్తో, ప్రోగ్రెసివ్ థింకింగ్తో ఉన్నట్లుగా కలరింగిస్తున్నారు. ఒకవేళ సీఎంగా తనకు ఇదే చివరి టర్మ్ అయితే తెలుగు చరిత్రలో గొప్ప దార్శకుడిగా నిలిచిపోవాలి అనే యావ చంద్రబాబులో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు కన్నా జనంలోకి ఎక్కువగా వెళ్తున్నారు. ఓ సంస్కరణవాదిగా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు. తెర వెనుక పాత్ర మొత్తం లోకేష్కే వదిలేశారు. పైకి తాను ఎస్టాబ్లిష్డ్ కాకుండా తెర వెనుక వ్యవహారాలన్నీ లోకేష్ నడిపిస్తున్నారు. కానీ లోకేష్కి హోదా లేకపోవటం అనేటువంటిది చంద్రబాబు కుటుంబాన్ని ఆలోచనలో పడేసింది. ఇప్పటి నుంచి డిప్యూటీ సీఎం హోదాలో లోకేష్ ఉంటే రేపు భవిష్యత్తులో సీఎంగా ప్రమోట్ కావటానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పూర్తి స్థాయి సీఎం లాగే కొన్నిసార్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగితే క్షమాపణ చెప్పరా అంటూ టీటీడీ ఈవోని, జేఈఓని, చైర్మన్ బిఆర్ నాయుడిని బహిరంగంగా నిలదీశారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలిందని, అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. నేను క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. పవన్ ని ఇలాగే వదిలేస్తే సీఎం అనే ఒక్క కుర్చీ హోదా తప్ప మిగిలినవన్నీ చక్కబెట్టేస్తాడా అనే భయం టీడీపీలో మొదలైంది. బాబు కుటుంబంలో కూడా ఇదే డిస్కషన్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. జనంతో మమేకమైపోతున్నాడు. అవసరమైతే సంక్షోభంలో తాను జనానికి క్షమాపణ చెప్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో పవన్ సీఎం మెటీరియల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు కళ్యాణ్ వెనుక బీజేపీ ఎలాగూ ఉంటుంది. క్రమంగా జనంలో పవన్ పై, అతని అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ పై నమ్మకం పెరిగితే ఏంటి పరిస్థితి? అందుకే మనవాడిని కాస్త ముందుకు నెట్టాలి. డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెడితే భవిష్యత్తులో సీఎం రేసులోకి ఈజీగా వెళ్ళిపోగలుగుతాడు. ఇదే ఆలోచనతో టీడీపీ ఉంది. అంతేకాదు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒత్తిడి కూడా ఉన్నట్లు సమాచారం. అందుకే టీడీపీ హైకమాండ్ డైరెక్షన్తోనే పార్టీలో నేతలంతా లోకేష్ డిప్యూటీ సీఎం నినాదాన్ని ఒక్కసారిగా అందుకున్నారు. మరోవైపు ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు బహిరంగంగానే సలహాలు ఇవ్వటం మొదలుపెట్టింది. జగన్ని పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం చేయాలని, మరోవైపు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలని, లోకేష్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని కమ్మ సామాజిక వర్గం తరపున తమ డిమాండ్ చంద్రబాబు ముందు పెట్టింది. ఎల్లో మీడియా బ్యాకప్తో, వీటన్నింటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిందే లోకేష్
డిప్యూటీ సీఎం డిమాండ్. పొలిటికల్గా చంద్రబాబు వ్యూహాలు, స్టెప్పులు తెలిసిన వాళ్లకు ఇదంతా చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఆయన ఏదైనా చేయాలనుకుంటే పార్టీలోని సీనియర్ నేతలతో ముందే ఎక్కడో ఓ చోట ప్రస్తావించేలా ఏర్పాటు చేస్తారు. ఒకసారిగా డిమాండ్ వచ్చిన తర్వాత దానిపై ఎల్లో మీడియా రచ్చ చేస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు తాను అనుకున్న దాన్ని అమలు చేసేస్తారు. ఇలాంటివి గతంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ స్వతహాగా నేతల నుంచి వచ్చింది కాదని, అది ఎక్కడో డిజైన్ చేసి నేతలతో అనిపిస్తున్నారని తెలుస్తోంది. జీవితంలో, రాజకీయాల్లో విశ్వసనీయత అనేటువంటిది ఉండదు అని చంద్రబాబు బలంగా నమ్ముతారు. ఆయన జీవితంలో అదే ఫార్ములాని మొదటి నుంచి అమలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి మానవ సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఉంటాయి. వాటిని జనం చేత కూడా అలాగే ఆమోదింపజేస్తారాయన. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి జనం నుంచి ఆమోదం తెచ్చుకోగలిగారు బాబు. 2014లో మోడీని పొగిడి 2019లో అదే మోడీని బండబూతులు తిట్టింది కూడా చంద్రబాబే. మళ్ళీ ఇప్పుడు ప్రధాని మోడీని ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది చంద్రబాబే. అందువల్ల పవన్ కళ్యాణ్తో ఎప్పుడు ఒకే రకంగా చంద్రబాబు ఉంటారు అని అనుకోలేం. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే నినాదం భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ మార్పులకైనా దారితీయవచ్చు.